మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఏం బాగున్నాంలే వర్షాల కంటే. ఏది ఏమైనా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన దయా రెక్కల నీటిలో ప్రభువు మనల్ని భద్రపరుచుకుంటూ కష్టాలు బాధలు వచ్చినప్పటికీ ఆయన కృపతో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి ఆ దేవాది దేవునికి మీ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. చెప్పండి చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా స్వరం ఎత్తండి. చెప్పండి చెప్పండి స్తోత్రం చెప్పండి. ఆమేన్. మంచిది. ఇంకా ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రాముఖ్యంగా వాక్యం చెప్పేటప్పుడు లేచి వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు. అయిపోయేంత వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ కూర్చోనండి, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. కొద్దిగా సౌండ్ పెడదా ఇది. వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది. వాక్యం మనల్ని అన్ని కోణాలలో మనల్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని విధాలుగా మనల్ని సరిచేస్తూ తన నిత్యరాధ్యం కొరకై మనల్ని దేవుడు తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఈ భూమి మీద మనము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎంతగానో మనం భక్తి చేస్తూ ఉన్నాం. కొన్ని మాటలు దేవుని లేఖన భాగముల నుంచి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యను లేక అగపడెను. చాలు. ఇక శ్రద్ధగా వాక్యాన్ని వినండి. అపోస్తుల కార్యములో ఈ మాటలు ఏ విధంగా పొందుపరచబడ్డాయంటే, ఒక దైవజనుడు, ఒక సువార్తికుడు జరిగినటువంటి దినాలను గుర్తు చేస్తూ ఆ కాలాలలో ఈ రీతిగా జరిగాయి, ఆ కాలాలలో ఈ రీతిగా జరిగి ఉన్నాయి, మన పితరులకు ఈ రీతిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మన పితరులైనటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు దేవుడి రీతిగా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుకుంటూ ఒక దైవజనుడు, స్టెఫెన్ అనబడుతున్నటువంటి దైవజనుడు మోషే దగ్గరికి వచ్చేసరికి ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సన్నివేశం అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే
40 ఏండ్ల కిందట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలు ఒక దూత అతనికి కనపడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య ధ్యానాన్ని కాస్త ఆలోచన చేసి మనము గమనించుకుంటూ ముందుకెళ్తే, ఆ కనబడినటువంటి వ్యక్తి ఎవరు, ఎవరికి కనపడ్డారు, ఎప్పుడు కనపడ్డారు అంటే 40 సంవత్సరాల కిందట, 40 ఏండ్ల క్రిందట, అంటే 40 సంవత్సరాల బ్యాక్ సైడ్ పితరులైనటువంటి దేవుని బిడ్డలకు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్ష వాక్కు అని అర్థం. ప్రత్యక్షపరచబడినటువంటి ఈ ప్రత్యక్షతలను ఈ స్టెఫెను అనే దైవజనుడు ప్రజలకి వివరిస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాల్లో ఈ రీతిగా జరిగింది, ఈ రీతిగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు అని సంబోధిస్తూ ఆ సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ దేవుని ప్రజలైనటువంటి అపోస్తలుల సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అని అంటే, 40 సంవత్సరాల కిందట సీనాయి అరణ్యమందు, అంటే ఆ యొక్క అరణ్యము అని అంటే ఎక్కువ శాతము జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఎడారిలో ఎక్కువగా జంతువులు కనపడతా ఉంటాయి. అరణ్యములో ఎవరు ఉంటారయ్యా అంటే, మనము గమనించుకోవాల్సిన విషయము, గొర్రెలు కాసుకునే వ్యక్తులు అరణ్యంలో కనపడుతుంటారు, గేదెలు కాసుకునే వ్యక్తులు అరణ్యంలో కనపడుతుంటారు. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తికి ఒక పొద కనపడతా ఉంది. అతనున్నటువంటి పరిస్థితి అరణ్య ప్రాంతం, అతనున్నటువంటి స్థితిగతి అరణ్య ప్రాంతం. అంటే అరణ్యములో నా అనేవారు ఎవరు కనపడరు. అరణ్యములో నాకంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే తోటి వ్యక్తులు ఏమని ఆ యొక్క కాపరులుగా కనపడుతూ ఉంటారు, గొర్రెల కాపరు. ఆ అరణ్యముల వారు తప్ప ఎవరు కనపడరు. అటువంటి దట్టమైనటువంటి అరణ్యములో దేవుని యొక్క దాసుడైనటువంటి మోషేకి ఒక ప్రత్యక్షత కనపడుతూ ఉంది. ఏమిటి ఆ ప్రత్యక్షత అనంటే, ఒక పొద కాలుతూ ఉంది అట, ఒక పొద మండుచూ ఉంది. ఆ పొద మంటలు వస్తూ ఉన్నాయి. ఆ పొదలో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంభవం జరుగుతూ ఉంది. విచిత్రమైన సంభవం జరుగుతుంది. ఆ పొద దగ్గరికి వెళ్ళి ఈ మోషే అనే దైవజనుడు ఎదురుగుండి చూస్తూ ఉన్నాడంట. ఎదురుగుండి చూస్తూ ఉన్నాడు. ఆ పొద ఒక విచిత్రంగా కనపడుతూ ఉంది. ఈ పొదను చూస్తూ ఉంటే కాలుతూ ఉంది, పొగలు వస్తున్నాయి. కానీ ఈ అగ్ని విషయంలో మండుతూనే ఉంది, కానీ ఆరిపోవట్లేదు. ఏమిటి ఈ విచిత్రం, ఏమిటి ఈ ఆశ్చర్యం, ఏమిటి ఊహించని ఈ విచిత్రం ఏమిటి అని ఈ దైవజనుడైనటువంటి మోషే గొర్రెలు కాసుకుంటున్న సందర్భంలో, అరణ్యవాసిగా ఉంటున్న సందర్భంలో, అరణ్యవాసిగా నివసిస్తూ ఎండ కాసిన తట్టుకొనుచు
వర్షం వచ్చినా తట్టుకొనుచు, చలి వచ్చినా తట్టుకొనుచు, ఎడారిలో ఏ గృహాలు కాపుదలగా లేకుండా ఉండటం వలన ఈ వ్యక్తి అరణ్యవాసిగా నివసిస్తున్న సందర్భాల్లో ఒక విచిత్రమైన సంభవం, ఒక విచిత్రమైన సన్నివేశం కనపడుతుంది. ఆ సన్నివేశం దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళి చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉండేసరికి ఆ యొక్క పొద మండుచూ ఉంది, కానీ కాలి బూడిద కావట్లేదంట. ఏంటి ఈ విచిత్రం? ఎందుకు ఈ విచిత్రం ఇలాగా కనబడుతుంది? ఎందుకు నాకు ఇలాగ ప్రత్యక్షపరచబడుతుంది? ఎందుకు నాకు ఈ రీతిగా బయలుపరచబడుతుంది? ఏమిటి ఈ ఆశ్చర్యము అని ఈ మోషే అనే దైవజనుడు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడంట. దగ్గరికి వెళుతూ ఉన్నాడు. దగ్గరికి వెళుతూ ఉంటే ఆ యొక్క పొదలో నుంచి, మండుతున్న పొదలో నుంచి అంట ఒక స్వరం వినపడుతుందంట. మోషే, మోషే, నీవు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆయన దాయిదిట్రా నాయన, ఇదేందో డిస్టర్బెన్స్ వస్తుంది. పొద కాలిపోతుంది, కానీ ఆ పొదలో నుంచి ఒక స్వరమైన పడుతుంది. మోషే, మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. మోషేకి అర్థం కాలే, ఏంట్రా బాబు, ఈ అరణ్యములో నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు? నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరున్నారు? నన్ను పరామర్శించి నాతో మాట్లాడేవారు ఎవరున్నారని చెప్పేసి ఆ స్వరం విని వెంటనే అట విచిత్రపడిపోయాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం? ఎక్కడి నుంచి ఈ స్వరం వస్తుంది అని అటు ఇటు చూస్తే ఎవ్వరు కనపడట్లేదు. అటు ఇటు చూసినా ఎవ్వరు కనపడట్లేదు. నన్ను కాదులే, ఏదో నేను ఆ నిద్రలో ఏదో కలవరిచ్చుంటాను, అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అన్నట్లుగా మరలా ఆ పొద దగ్గరికి వెళ్ళి చూడటం ప్రారంభిస్తూ ఉంటే మరలా దేవుని స్వరం వినపడుతుంది. మోషే, మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. రెండోసారి నాకు వినపడింది. ఎక్కడ తీసుకున్నావు? నేనున్నటువంటి స్థితి, ఎంతగానో శ్రమల మధ్యలో ఉన్నాను, ఎంతగానో నేను కష్టాల మధ్యలో ఉన్నాను, ఎంతగానో నేను వ్యాధుల మధ్యలో, సమస్యల మధ్యలో, నాన్నటువంటి వాళ్ళు నన్ను ఆదుకోలేని పరిస్థితుల మధ్యలో ప్రశాంతత లేక ఈ అరణ్యములో ప్రశాంతంగా ఉందామని చెప్పేసి నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటే నాకు ఒక స్వరం వినపడుతుంది. ఎక్కడిది స్వరం? ఎక్కడి నుంచి వినపడుతుంది? ఎక్కడి నుంచి స్వరం వస్తుందని ఏమండి ఆ స్వరాన్ని వినటం ప్రారంభించాడు. వింటున్నటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మోషే, నేను ఎవరు అనంటే నీవు కొలుచుచున్నటువంటి దేవుడనై ఉన్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కొలుచుచు ఉన్నావే, నీవు ఆరాధన చేస్తున్నావే, నీవు దేవుడినని పూజిస్తున్నావే, ఆ పరలోకము నుంచి దిగి వచ్చుచున్నటువంటి ప్రత్యక్షపరచబడుతున్నటువంటి దేవుని దూతగా నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది. నిర్గమకాండంలో మాటలు మనకు రాయబడతాయి, చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. దాయిది ఆడున్న పిలువన్న నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుమా.
తన మామ మందను మేపుచు చదువు. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఆ పొద మండుచు ఉండెను. చదువు కంటిన్యూ. పొద కాలిపోలేదు. ఈ గొప్ప వింత చూచెదనని అనుకొని దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళుతుంటే దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైనది. ఆ గొప్ప మాటను మనం గమనిస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం వేస్తుంది. మన కళ్ళ ఎదురుగా ఒక విచిత్రం జరుగుతుంటే దాన్ని కళ్ళార్పకుండా చూస్తామా చూడమా. ఎక్కడన్నా బజార్లలో సర్కస్ వేస్తున్నారు అనుకోండి, ఏమండి సర్కస్ వేస్తున్నారు అనుకోండి, అటుపక్క ఇటుపక్క స్తంభాల మధ్యలో తాడేసి ఒక మనిషి నడిచిపోతున్నాడు అనుకోండి, పోయే వాళ్ళం ఆగి చూస్తూ ఉంటాం. ఏంటబ్బా ఈ చిత్రం, ఒక కర్ర బ్యాలెన్స్ తోటి వ్యక్తి ఎట్లాగ నడుస్తుంది, కింద పడుతుందేమో అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే ఆగి ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఉంటాం. ఇంతకామ కింద పడుతుందా, చివరికి పోతుందా, మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ ఏమైపోద్దో అన్నట్లుగా ఏమని ఆ విచిత్రాన్ని చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ మోషే కూడా గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పొదాట కాలుచు ఉన్నది కానీ మండుచు ఉన్నది కానీ ఆరిపోవట్లేదు. కారణం ఏమిటి విచిత్రం, ఏమిటి ఈ భయంకరమైనటువంటి సూచన, విచిత్రం ఏమిటి అని కంగారు పడిపోతూ దగ్గరికి వెళుతూ ఉంటే స్వరం వినపడుతుంది, ఇదిగో ఆగో, నీ ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు విడువుము. దేవుని వాక్కు ప్రత్యక్షమై మోషేతో చెప్పుతున్న మాట, నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు విడువుము. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సభ్య సమాజంలో దేవుని మందిరానికి మనము వచ్చుచు దేవుని మందిరములో స్తుతిస్తూ ఏమండి దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మనము కూడా ఏమండి మనం వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తుంటే ఎవరైనా చెప్పులు వేసుకొని వచ్చి మందిరంలో ఏమండి నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటాం, మనం అరుస్తాం. బుద్ధి లేదా నీకు, దేవుని మందిరం అని తెలియదా, చెప్పులు వేసుకొని వస్తున్నావు, పిల్లలు అంటే తెలియదులే అనుకుంటారు. పెద్దవాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏమంటాం, ఇతడు బుద్ధి లేని వ్యక్తి అని అనుకుంటూ ఉంటాం. ఈ రోజున చాలామంది కూడా ఏమని పెద్ద పెద్ద సావుకులుగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సావుకులైనటువంటి వారు కూడా స్టేజీల మీదకి ఏమని షూ వేసుకొని వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నారు, బూట్లు వేసుకొని వచ్చి నిలబడి వాక్యం చెబుతున్నారు. అరే, ఇది నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనదే, నిలబడిన స్థలము దేవుడు మాట్లాడేదే, నిలబడిన స్థలము దేవునితో ప్రాధాన్యతను పంచగలిగిన పరిశుద్ధమైన స్థలము అని ఈ రోజున చాలా మంది అనుకోకుండా ఇంకిత జ్ఞానము లేనటువంటి వాళ్ళు అని అనుకోవాలి. ఈ రోజున నిలబడి అలాగనే వాక్యం చెప్తూ వెళ్తూ ఉన్నాను. కారణం ఏమిటి అంటే ఇది పరిశుద్ధ స్థలమని ప్రజలు అనుకోవట్లేదు. మోషేతో స్వరం వినపడుతుంది, దేవుని ప్రత్యక్షత వినపడుతుంది. మోషే, నీకున్నటువంటి కాళ్ళకున్నటువంటి చెప్పులను విడువుము అంటే దాని అర్థం ఏమిటంటే
మన యొక్క చెప్పులు అని అంటే మన పాత స్థితికి ఏమండి గుర్తుగా కనపడుతుంది. మన పాత స్థితి, మనకున్నటువంటి కాళ్ళకున్న చెప్పులు ఎలాంటివంటే అది అవసరమైనంత వరకే మనం వాడుకొని వాటిని మనం వదిలేస్తాం. అరిగిపోయాయి అనుకోండి వాటిని పారేస్తాం. అట్లాగే చెప్పులు అనబడుతున్నటువంటి ఆ విధానాన్ని ఏం చేయాలంటే మన పాత స్థితికి ఇప్పటికి టాలీ చేసి చూసుకుంటే మన భక్తి ఎంతగానో ముందుకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. పాత స్థితిలో ఉన్నప్పుడు ఏదో బుద్ధి పుడితే ప్రార్థనకు పోతాం, బుద్ధి పుట్టకపోతే ప్రార్థనకు పోం. బుద్ధి పుడితే దేవుని సన్నిధానానికి వెళ్తాం, బుద్ధి పుట్టకపోతే ఏం పోదంలే ప్రార్థనకి, నాడిపోయినా కూడా నిద్రపోవటమే కదా అన్నట్లుగా చాలామంది నిర్లక్ష్య స్వభావాన్ని ఏమండి చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యపు విధానాన్ని గమనిస్తూ ఉంటారు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పాత స్థితి అనే దానిని మనం ఏం చేయాలంటే పాతి పెట్టి నవీన స్వభావాన్ని ధరించుకునే వ్యక్తులుగా కనపడాలి. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడింది, 9వ అధ్యాయం 13వ వాక్యం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. ఈయన బట్టలను చెప్పులను పాతగిలిపోయాయి. ఎందుకు పాతగిలిపోయాయంటే ఏమని, మనము పూర్వము దేవునికి దగ్గరైనటువంటి స్థితిగతులలో లేకపోవటం వలన ఏమని, ఇటీవల కాలములో దేవునికి దగ్గర అవ్వటం వలన, దేవునికి అనుగుణంగా మన జీవితాన్ని అంటుకట్టుకోవటం వలన, దేవునికి మనము జీవితానికి దేవునికి ఇష్టానుసారమైనటువంటి విధానాన్ని నడిపించబడటం వలన మన పాత బట్టలు ఏమైపోయాయి అంటే మురికి పట్టినటువంటి బట్టలు వేసుకుంటామండి. ఏమంటే ఒక జొత్త 2 రోజులు వేసుకున్నాం మనకి, 3వ రోజు వేసుకుంటామా? వేసుకుంటే ఏమవుతుంది? సెంటు వాసన వస్తుంది. ఏ వాసన? సెంటు వాసన. బజార్లలో ఎవరైనా అడుక్కుండే వాళ్ళు మన దగ్గరికి వచ్చి రూపాయి 2 రూపాయలు అడిగారు అనుకోండి, అతని దగ్గర ఏం వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. ఏ వాసన? కమ్మటి వాసన. దగ్గరికి రామ్మ పీల్చుకుంటానంటే పిలుస్తామా అండి? పిలవము. ఎందుకంటే ఒక రోజున ఒక వ్యక్తిని అడిగాను, బాబు నీ దగ్గర వాసన వస్తుంది కదా, బట్టలన్నీ పాతకెళ్ళిపోయాయి, అడుక్కుంటున్నావు, నీవు దగ్గరికి వస్తుంటేనే చాలా వాసనతోటి ఆ వాసన అనేది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, దగ్గరికి రామా కంటుంటే ఎందుకు ఇట్లా కొంటున్నావు? నీళ్ళు పోసుకోవచ్చు కదా, ఎక్కడెక్కడ ట్యాంకీలు ఉంటాయి, అక్కడక్కడ నీళ్ళు పోసుకోవచ్చు కదా అని అడిగాను. ఆ వ్యక్తి నాతో ఏమన్నాడంటే, ఏమండి నేను శుభ్రంగా నీట్గా ఉండి ధర్మం చెయ్యా అని అడుక్కుంటే నాకు ₹1 అయ్యారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏందే కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, మంచి డ్రెస్ చేసేవుగా, పని చేసుకొని బతకలేవు అని అన్నారు కూడా నన్ను. కాబట్టి 2-3 రోజులు నీళ్ళు పోసుకోకుండా వాసన వచ్చినటువంటి డ్రెస్సులు వేసుకొని పోతే వాళ్ళు నా వాసన భరాయించలేక చేతిలో జోబులు పెట్టిన వెంటనే ₹10 నోటు దొరికితే ₹10 వేసేస్తారు, ₹5 నోటు దొరికితే ₹5 వేసేస్తారు, ₹20 నోటు దొరికితే ₹20 నోటు వేసేసి తొందరగా వెళ్ళిపోకూడదు, పక్కకు తప్పుకో అని అంటాను. నేను రోజుకి ఎంత సంపాదిస్తున్నానో తెలిసినా ఈ పాత బట్టల మీద, ఈ పాత బట్టల వాసనతోటి రోజుకి నేను ₹1000 సంపాదిస్తున్నాను. అమ్మో, నేను కూడా సంపాదించలేదు కదరా అనుకున్నా. ఎంత
ఎంత? 1000 రూపాయలు. నీ సంపాదన ఎంత అంటే 1000 రూపాయలు. మరి ఏం చేస్తావు ఆ డబ్బులన్నీ అంటే, నేను ఒక అకౌంట్ తయారు చేసుకున్నా. ఏ అకౌంటో? స్టేట్ బ్యాంక్ అకౌంటు. తీసుకెళ్ళి దాంట్లో ఏం చేసుకుంటా, రోజుకి 1000 రూపాయలు. మనం కూడా సంపాదం కదండి. మార్కాపురం బజార్లలో చూడండి, చాలామంది అడుక్కుంటూ ఉంటారు. మనకు కూడా ఉండవు అంత మంచి ఇల్లులు. మీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు. మిద్దెల మీద మిద్దెలు 3 స్టేర్లు కట్టి ఉంచారు. నా ఎమ్మటి రాని నేను చూపిస్తాను మీకు. 3 స్టేర్లు ఒక్కొక్కళ్ళు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మోషేతో దేవుడు చెప్తున్న విధానం ఏంటంటే, మోషే, నీవు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనది, నీ కాళ్ళకున్న చెప్పులు విడుచు. అంటే నీ కాళ్ళకున్నటువంటి పాత పద్ధతిని విడిచిపెట్టు. కాలికి ఏముంటుందంటే మస్టు ఉంటుంది. కాలికి మస్టు కనపడుతుంటుంది. కొంతమంది మన ఎమ్మడి తిరుగుతూ ఉంటారా, యాడాడో తిరిగి వచ్చి ఏందేదో దొక్కొచ్చి మన చుట్టే తిరుగుతుంటారు. మనమేమో ముక్కుకేమో గుడ్డ కట్టుకుని ఆనందించేస్తుందిరా వాసన, యాడుందిరా వాసన అని అంటే వాడు చూస్తుంటాడు, యాడుంది వాసన అని. ఈడికానే ఉండేది వాసన. వాడు కూడా అంటుంటాడు, తొక్కిచ్చినోడు కూడా, యాడుంది వాసన, అబ్బా మటకన పరాతన పోతున్నా. చుట్టూ తిరిగి ఒరే నీ కాళ్ళకున్న చెప్పులు చూపిరా అని అంటే అయ్యగారు అగ్గిలో కాలు పెట్టించుంటాడు. ఒరే ఏంది అంటే నా కాడ కాదు, నాది కాదని చెప్పేసి చెప్పు పైకి తీసి మూడు చూసుకుంటా ఉంటాడు, ముక్కు కాడ పెట్టుకొని. ఏందిరా మావు ఏమో అన్న నేను చూడలేదు. పా దరిద్ర చెప్పులు కడుకోపా, చెప్పులు కడుకో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ కాళ్ళకున్న చెప్పులు విడుచు. అంటే నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీ దీనస్థితిని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీలో ఉన్నటువంటి పాపపు స్థితిని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీలో ఉన్నటువంటి లోక స్వభావాలు, లోక పద్ధతులు, లోక నియమాలు, లోక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయే, వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పరిశుద్ధులు నివసించే స్థలం. ఈ పరిశుద్ధతలో ఎవరైతే నిలబడతారో, ఈ పరిశుద్ధతను ఎవరైతే ధరించుకుంటారో, ఈ పరిశుద్ధతలో ఎవరైతే నిలిచి ఉంటారో, వారే పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలుగుటకు అర్హులుగా మార్చబడతారు. కాబట్టి నీ కాళ్ళకున్న చెప్పులు విడువు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్నటువంటి విశ్వాసమని చెప్పుకుంటున్న క్రైస్తవ జనాంగమా, దేవుడి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కాళ్ళకున్న చెప్పులు అనగా పాత స్థితిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆయన రక్తంలో కడిగి నిష్కలంకులుగా నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత స్థితిని విడిచిపెట్టాలి. ఏమిటా పాత స్థితి? ఆ పాత స్థితి అని అంటే చదవండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు 18. నా తండ్రి కుటుంబమైనను నేను ఏ పాటి వాడని తన స్థితిని సౌలు దగ్గర తెలియపరుచుకుంటున్నాడు. ఎవరయ్యా అంటే దావీదు. సౌలేమో
తన కుమార్తెనిచ్చి అల్లుడిగా చేసుకోవటానికి నిశ్చయించిన తర్వాత, సౌలు తన కుమార్తెనిచ్చి దావీదును కుటుంబ అల్లుడిగా చేసుకోవటానికి ముందుకొస్తూ ఉంటే, దావీదు అంటున్నాడు, ఇదిగో సౌలా, నీ కుటుంబంలో చేర్చబడటానికి నేను ఏ పాటి వాడనయ్యా? నా స్థితి ఏ పాటిది? నీవేమో ఇశ్రాయేలు ప్రజలను నడిపించే రాజువు, నేనేమో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తిని, అరణ్యవాసిని, గొర్రెలు కాసుకునేవాడిని. నా పాత స్థితి ఈ విధంగా ఉన్నది. నా స్థితిగతుల మధ్యలో నేను నడిపించబడుతున్నాను. నీ కుటుంబంలో అడుగు పెట్టడానికి నేను ఏ పాటి వాడని దావీదు సౌలు దగ్గర తగ్గించుకుంటున్నాడంట. దావీదు సౌలు దగ్గర తన స్థితిని చెప్పుకుంటున్నాడు. పాత స్థితి ఈ విధంగా ఉంది, మా కుటుంబం ఈ విధంగా బ్రతికింది, మా కుటుంబము కష్టపడి బ్రతికే మా కుటుంబములో నన్ను నీవు అల్లుడిగా అంగీకరించడమా ఏ పాటి వాడని? ఈరోజున దేవుని మందిరానికి వచ్చి మనం ఇంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటే మన స్థితిని గుర్తు చేసుకోవాలండి. ప్రార్థనకు రానప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉంది? ప్రార్థనకు రానప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుని గుర్తెరగనప్పుడు నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేవుని మందిరానికి వచ్చిన మనమట అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా, నీ అల్లుడిగా స్వీకరించబడటానికి నా స్థితి ఏ పాటిది? నా పరిస్థితి ఏ పాటిది? క్రీస్తునందు ప్రియ దేవుని దైవజనులారా, దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచో తెలుసా? పొదలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. పొదలు అనగా శ్రమలకు సాదృశ్యంగా కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా శ్రమ, ఏ ప్రాంతంలో నిలబడ్డ శ్రమ, పొద అనే శ్రమలు, పొద అనే అనారోగ్యాలు, పొద అనే అసమాధానాలు, పొద అనే అన్ని ఆరోపణలు నీకు ఎదురవుతున్నటువంటి సందర్భములో దేవుడు మోషేతో పొదలో నుండి మాట్లాడుతున్నాడు. పొదలో నుంచి దేవుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనది. ఈరోజున పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయానికి మనము పరిశుద్ధునిగా మనం రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా రావాలి. మీరంటారు, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులను ఎట్లా అనుకోవాలి పాస్టర్ గారు? నిజమే, పుట్టుకతోనే పరిశుద్ధులుగా ఎవరు మార్చబడలేదండి. పుట్టుకతోనే ఎవరు నిష్కలంకులుగా మార్చబడలేదు. పుట్టుకతోనే ఎవరు క్రైస్తవులుగా పుట్టలేదు. పుట్టుకతోనే ఎవరు మారు మనసు పొందలేదు. ఈ రోజున దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, దేవుని నామాన్ని గణపరచగలుగుతున్నాం అంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో శ్రమలు పెట్టబట్టి, ఎన్నో అనారోగ్యాలు పెట్టబట్టి, ఎన్నో శోధనలు పెట్టబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళితే నా సమస్యలు తీసివేస్తాడు అని దేవుడు ఉన్నాడు. నాతో మాట్లాడే యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే రక్షణ మార్గము దొరుకుతుంది అని దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నాకున్నటువంటి నిందను పోగొడతాడు అని దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నా పాపానికి పరిష్కారాన్ని దేవుడే న్యాయము చేకూరుస్తాడని దేవుడు ఉన్నాడని, ఆయన మనతో మాట్లాడేవాడని, ఆయన మనతో సంచరించేవాడని, ఆయన మన ప్రక్కన నిలిచి మన సమస్యలు తొలగించే దేవుడు ఉన్నాడని గుర్తెరిగి మన పాత స్థితిని విడిచిపెట్టి దేవుని మందిరానికి మనం రాగలుగుతున్నాం. దేవుని మందిరానికి రాగలుగుతున్నాం. కారణం ఏంటంటే మనము పూర్వ పరిస్థితి, మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే పూర్వము మనము హింసకులము అని బైబిల్లో రాయబడింది.
పూర్వము మనము హానికరులము. అంటే పూర్వము మనము హింసకులం, అంటే ఎదుటి వ్యక్తులను హింసించే వాళ్ళం. దేవుని నమ్మకం ముందు, దేవుని గుర్తెరక్క ముందు పూర్వము హింసకులుగా ఉన్నాం. ఎదుటి వ్యక్తుల్ని మనల్ని ఏమైనా మన మీదకి వచ్చినప్పుడు హింసించే వాళ్ళుగా కనపడుతున్నాం. ఎదుటి వ్యక్తి వారితోటి జగడడం ఆడటం ముందుకు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు అనంటే పూర్వము హింసకులము, హానికరులైనటువంటి మాటలని. హానికరం అంటే ఎదుటి వారికి హాని చేసే మనసు. ఎప్పుడు అంటే దేవుని ఎరగనప్పుడు, దేవుని గుర్తెరగనప్పుడు, దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం ఎవరమయ్యా అంటే ఏమని హింసకులుగా ఉన్నాం, హాని చేసే వ్యక్తులుగా ఉన్నాం. ఇప్పుడైతే మనం ఎవరమో తెలుసా? యేసు రక్తములో కలగబడినటువంటి పరిశుద్ధులుగా నిలిచి ఉన్నాం. గొడ్డు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే మనము యేసు రక్తములో కడగబడ్డాం. అందుకనే మోషే పాత స్థితిని దేవుడు గుర్తు చేయటానికి గల కారణం ఏంటంటే, మోషేను దేవుడు ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే, మోషే దేవునికట నమ్మకమైన వ్యక్తి అంట. నమ్మకమైన వ్యక్తి అంటే ఏమండి? ఆ నమ్మకమైన వ్యక్తి అంటే ఒక స్నేహబంధం. ఒక చోట రాయబడింది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఇల్లంతటిలో అనంటే దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తి. ఎందుకు నమ్మకమైన వ్యక్తిగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే, మోషే పొద దగ్గర తన చెప్పులు విడిచిపెట్టాడట. చెప్పులు అంటే పాత స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావాన్ని, యేసయ్యలో ఉన్న మంచితనాన్ని, యేసయ్యలో ఉన్న భక్తిని, యేసయ్యలో ఉన్నటువంటి సుగుణాలను ధరించుకొని దేవునితో నడవటం ప్రారంభించాడు. నడిచినటువంటి ప్రారంభము నుంచి ఏమని ఆ యొక్క యోగ్దాను నది ఏకరాశిగా నిలబడటానికి గల కారణం ఏంటంటే పాత స్థితిని భూమిలో పాతి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దావీదు అంటున్న మాట ఏంటంటే, సౌలా ఇదిగో నేను నీ కుటుంబంలో ఒకడిని అవ్వటానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా స్థితి ఏ పాటిది. ఈరోజు నా దేవుని మందిరానికి వస్తున్న మనం మన పూర్వస్థితిని గుర్తు చేసుకోవాలి. సంవత్సరాలు గడిచిన దినాలలో మనం ఏ విధంగా బ్రతికాం, ఏ విధమైనటువంటి పాపములు నడిచాం, ఏ విధమైనటువంటి లోక కార్యక్రమాలు నడిచాం. అప్పటికి ఇప్పటికి ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని చూస్తే ఏమని అప్పటికన్నా ఇప్పటికి ఇంకా చాలా మెరుగైనటువంటి స్థితిగతుల మధ్యలోకి వెళ్ళాం. కారణం ఏంటంటే మన కాళ్ళకు ఉన్నటువంటి స్థితి, పాత స్థితి అనే చెప్పులను మనం విడిచిపెట్టాం కాబట్టి మనకున్నటువంటి విధానాలు విడిచిపెట్టాం, మనకున్నటువంటి పద్ధతులు విడిచిపెట్టాం. నేను ఒక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక ముసలమ్మ, ఎంత రోలు ఉండేది ఆమె దగ్గర, ఎంత రోలు ఉండేది తెలుసుగా, రోలు బొడ్డది స్టీల్ రోల్, దంచుకోవడానికి కూడా 2 కొనుక్కొచ్చుకుంది బజార్కి వెళ్ళి. ఆమె సంచిలో ఇన్ని ఆకులు వక్కలు ఉంటాయి, ఆకు వక్కలు ఉంటాయి. నమ్ముదామంటే పనులు లేదు, అమ్మ 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 అంటుంటుంది. నేను ఒక రోజు అడిగా, బామ్మగారు ఏంటి పనులు ఏమంటే, పనులు బాటర్ గారు మొత్తం ఓడిపోయి ముసలాడు ఓడగొట్టిండో అని అన్నది. మొత్తం ఓడిపోయినాయి అక్కడనే లేదన్న, అక్కడ కూడా లేదు బాటర్ గారు. మరి హాస్పిటల్కి లేదా అదేందో ప్లాస్టిక్ పనులు అంట పెట్టకూడదా, నాకెందుకులే ముసలిదాన్నే, నాకెందుకులే మొదలని అని అన్నది. ఒకరోజు పోతా ఉంటే ఏమండి సైకిల్ మీద దొక్కుంటే కూరగాయలు తీసుకొద్దామని పోతా ఉంటే సౌండ్ వస్తూ ఉంది, రోట్లేసి దంచుతూ ఉంది. ఏందిరా ముసలమ్మ, ఏందో ముసలమ్మ కాడ ఏందో సౌండ్ వస్తుంది అని చెప్పేసి
పొయ్యని పోకుండా ఆడాపి వెళ్ళకుండా చూస్తున్నా. రోట్లు వేసుకొని దంచుతా ఉంది. దంచుతా ఉంటే గుమ్మక్కిన పోయినని సాటుకు పెట్టేసుకో. బామా ఏమి నీ దగ్గర ఏందో దంచుతా ఉన్నా, సౌండ్ వచ్చిందంట. అదే ఆ చిన్న మాయాదారి అలవాటు ఉంది పాటరా అన్నది. ఏంటి మాయాదారి అలవాటు అని నేను అనుకో. ఏంది అలవాటు అని అంటే ఏంటిది, ఏందో నాకు చూపి అన్న. నీ చూపియం కడదు కానీ చెమతలే అని అన్నది. ఏందో చెప్పానంటే తమలపాకు వేసుకొని ఏమండి ఒక్కొక్క వేసుకొని దంచుకుంటా ఉంది. ఏమి అట్నే దవణ పెట్టుకోకూడదు అని అంటే దవణ పెట్టుకుంటే ఆడుందా పళ్ళు లేవో. దంచుకొని మూట చేసుకొని దవడను పెట్టుకుంటుందంట. దవడను పెట్టుకొని ఇంతలా ఉంటుంది. ఏమండి పళ్ళు లేవేం లేవు. ఎవరన్నా అమ్మా ఇదిగా బొరుగుల ప్యాకెట్, అదిగా చుట్టల ప్యాకెట్ అని కొట్టు దగ్గరికి వస్తే ఏమండి నోటి తెచ్చు అలో అలో అట్టా ఉంటుంది. అదా డబ్బులు అట్టుంటుంది. ఓయమ్మో ఏమో భాష బలం ఉంది, తమిళ భాష అనుకున్నాను నేను. అటు పోయేటప్పుడు ఏమండి చూస్తూ పోతా ఉంటా వెళ్ళిపోతూ ఉంటే ఒకరోజు దేవుడు ప్రేరేపించి ఇదిగో నువ్వు ఉంది ఎందుకు, దేవుడి సేవకుడు కదా, పోయి 4 మాటలు దేవుని వాక్యం చెప్పు అన్నాను. పోయ్యా బామా కరెంటు పోయింది కానీ 2 కొవ్వొత్తులు 2 అగ్గిపెట్టెలు ఇయ్యాను, తీసి ఇచ్చింది. అయ్యా ఇంతకు నువ్వేం చేస్తావయ్యా, రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు గమనిస్తావు నన్ను అంటే, ఇదిగో నేను ఆ చర్చి పాస్టర్ గారిని, చిన్న పాస్టర్ గారినే. అవునా, ఇది వరకున్న బెదర్ నా కాడికి రోజు వచ్చి ఏదో కూడా తీసుకొని పోయేవాడయ్యా, నువ్వేంది రావట్లేదు సరిగా అంటే, నువ్వు బలుగుతే కదా బామ్మ అన్నాను. నేనెందుకు బలకనయ్యా అని చెప్పేసి ఏమండి ఆ బొగ్గినోటి మాటలతో మాట్లాడుతుంటే దేవుని మాటలు చెప్పి, ఇదిగో ఇది మంచి పద్ధతి కాదు, నీకు మానుకో. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు. నీకే సమస్యలు ఉన్నాయో చెప్పారంటే, ఉన్నాయ్య గారు, నాకు ఒళ్ళంత నొప్పులు, కాళ్ళని తీపులు, అల్లాడిపోతున్నా, తలంత బరువు. నేను చెప్పిన నీ కాళ్ళ నొప్పులు తగ్గాలంటే, నీ మంటలు తగ్గాలంటే, నీ తల బరువు తగ్గాలంటే నువ్వు ఒక్కసారి మా మందిరానికి వచ్చి ప్రార్థన అయిపోయేదాకా ఉండు. తగ్గకపోతే మందిరానికి రా మాకు. ఆమె అనుకుంది ఇదేందో పాస్టర్ గారు ఏమన్నా మాత్రలు ఎత్తాడేమో నాటు మందులో అని అనుకుంది. అడిగి ఏం పాస్టర్ గారు పసురేమని ఇస్తావా కడుపు లేకేనది. పసురు లేదు ఏం లేదు బామ్మా, పసురు లేదేం లేదు, నువ్వు రా, నీకెందుకు. అల్లాడికి పోతే నాటు మందులు ఇస్తాడయ్యా, నేను వారం తెచ్చుకొని మింగుతామని ఏం ప్రయోజనం లేదు. నేనేం చెప్పినానంటే ఏ నాటు మందు ఏను, ఒక్కసారి వచ్చి మందిరంలోకి వచ్చి కూర్చో, ప్రార్థన అయిపోయేంతవరకు కూర్చో. నీ మంటలు తగ్గకపోతే అప్పుడు అడుగు, నీ తలభారం తగ్గకపోతే అప్పుడు అడుగు, నీ ఒళ్ళు నొప్పులు తగ్గకపోతే అప్పుడు అడుగు అని అన్నా. అవునా, ఏమైనా ఖర్చు అవుతుందా అని అన్నది. ఏం ఖర్చు కాదు, ఓపీ కూడా ఫ్రీయే అని అన్నా నేను. ఏంటిది, డాక్టర్ దగ్గరికి పోతే ఓపీ 200, మర్యాదకు 200 కడితేనే డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆమె అడుగుతుంది ఓపీ అమ్మను ఆపించుకుంటారు, ఓపీ లేదు ఏం లేదు, మందిరానికి రా. మందిరంలో వచ్చి కూర్చుందండి. వాక్యం అయిపోయేంతవరకు ఏమండి నేను చెప్పిన కదా, నీ తలభారం తగ్గిపోద్దని చెప్పాను, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, ఏ అనారోగ్యమైన తగ్గిపోకపోతే నన్ను అడుగు అని చెప్పాను. వాక్యం అయిపోయింది. చిన్నగా దగ్గరికి వచ్చింది, నెత్తి మీద చేయబడితే తపామని పడిపోయింది. ఎవరు నువ్వు? నేనా 30 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ రాపించుకున్నా. ఏంటిదంట, ఏమలో ఉంటానని. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ రాపించుకున్నా, నేనెందుకు పోతా అని అంటుంది. ఏమండి జుట్టు పట్టుకొని 2 చెంపలకు బట్టి వాయించలేక వాయమ్మో నేను వెళ్ళిపోతున్నాయో, నా వల్ల కాదా. వెళ్ళిపోయిందండి. ఒంట్లో నుంచి ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో కాసేపటికి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు కొన్ని సంవత్సరాల నుంచి నాకు తలంతా బరువుగా ఉండేది,
వల్లంతా నొప్పులు కూడా, అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలుండే, అవన్నీ ఎట్టపోయినాయో నాకు తెలియదయ్యా. ఆ యేసు దేవుడు స్వస్థపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యేసు దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు అన్నది మాట వాస్తవమే. 30 సంవత్సరాల నుంచి దెయ్యము ఒంట్లో ఉండి 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 మనిషిని కృంగదీసి, అనారోగ్యపరంగా కృంగదీసి, ఏమని తలభారం పెట్టి, ఒళ్ళు నొప్పులు పెట్టి, కాళ్ళు తిమ్మిర్లు పెట్టి, హాస్పిటల్కు ఎంత ఖర్చు పెట్టేబట్టే? దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టానయ్యా. దేనికి? ఒళ్ళు నొప్పులకే. స్కానింగ్ తీస్తారా, బాడీ అంతా ఏమి లేదు పో అని అంటారంట. మరి ఏమి లేదు అంటున్నారు. డాక్టర్లు కాడిపోతే నాకు నొప్పులు తగ్గట్లేదని ఎన్నో సంవత్సరాల నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టి ఎన్ని స్కానింగ్లు తీపించుకున్నా, ఎన్ని బిల్లలు తిన్నా నాకు ఏ ప్రయోజనం లేదయ్యా. నీ దగ్గరికి వచ్చినాక నువ్వేదో నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసేలేకి నా భారం అంతా దొరికిపోయిందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉందంటే, మరి రేపు వచ్చే ఆదివారం ప్రార్థనకు వస్తావా అన్న. నేను చచ్చిపోయేంత వరకు ఈ మందిరానికి, మానకొండ మందిరానికి వస్తానన్నది. కొట్టి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. చెరుగుపల్లి అనే ఊర్లో, కల్పన కథలు కాదు, కల్పన కథలు కాదు, రేపల్లి దగ్గర చెరుగుపల్లి అనే ఊర్లో కోర్ల ఫారం ఒకటి ఏమని అద్దెకి తీసుకొని సేవ ప్రారంభించాం. కోళ్ళ ఫారం, కోళ్ళ వ్యాపారం పెట్టి, వ్యాపారం లేకపోతే ఖాళీ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 1500కి అద్దె మాట్లాడుకొని సేవ ప్రారంభించామండి. 2007, 2008 ఆ సంవత్సరాలలో ఈ రోజున ఆ ఊర్లో పెద్ద మందిరం ఏర్పాటు చేశాం. నేనున్నప్పుడే స్థలం కొని, నేనున్నప్పుడే పెద్ద మందిరం కట్టి ఓపెనింగ్ చేయించి వచ్చాం దైవజనులు లేసిన గారితో. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నామంటే, దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఇదిగో మోషే, నీ కాళ్ళకున్నటువంటి చెప్పులు విడిచిపెట్టిన దినాన నీ బ్రతుకు మార్చబడుతుందని పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. పొద అనగా శ్రమలకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవుని మందిరానికి వస్తూ పొద అనే సమస్యలో నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని మందిరానికి వస్తూ రుగ్మత వ్యాధులతో పొద అనే సమస్యలను వెంటాడుతున్నాయేమో. పొద అనే అనుభవాల మధ్యలో చిక్కుకొని బయటికి రాలేక ఆ పొదలో చిక్కుకొని, ఇంకా నా జీవితం ఎంతకాలం చనిపోతే బాగుండు, నా జీవితం ఈ విధంగా పోతే బాగుండు, ఎప్పుడు నా జీవితం మార్చబడుతుంది, ఎప్పుడు నా బ్రతుకులో ఆనందము సంతోషం కలుగుతుందని పొద అనబడుతున్నటువంటి శ్రమల మధ్యలో నడిపించబడుతున్న ఓ విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పొదలో నుంచి మాట్లాడుతున్నాను. ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుని క్రైస్తవులారా, నేను నిన్ను విడిపించగలిగినటువంటి శక్తివంతుడిగా ఉన్నాను. నేనే దేవుడను, బ్రతుకును మార్చే దేవుడను, సమస్యలు తొలగించే దేవుడను, నీ బ్రతుకుల నాట్యముగా మార్చడానికి శుద్ధ మనసు కలిగిన దేవుడనని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎక్కడో తెలుసా? పరిశుద్ధమైన స్థలములోనికి నీ పాదాలు విడిచి దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడండి. దేవుని ప్రత్యక్షతలు నీకు కనపరచబడతాయి. దేవుని యొక్క ఏమని దర్శనాలు, దేవుని యొక్క కళలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దివ్య దర్శనాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఎక్కడయ్యా అంటే దేవుని మందిరములో. దేవుని మందిరానికి వచ్చే మనము ఏమని మన చెప్పులు అనబడుతున్నటువంటి మన పాత స్థితిని పాతిపెట్టి నవీన స్వభావంతో దేవుని మందిరంలోనికి వస్తే ఆ దేవుడు నిన్ను పట్టుకొని నీలో ఉన్న చీకటిని ఏం చేస్తాడంటే తొలగించేస్తాడు. ఆ బామ్మ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఎన్నో సంవత్సరాలతో, దాదాపు 30 సంవత్సరాలతో ఒళ్ళనొప్పులు, తలభారం ఎట్టబోయిందో నాకు తెలియదయ్యా. నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడయ్యా. నేను నీ మందిరానికి వస్తాను, నేను నీ మందిరానికి వస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి మందిరాన్ని విడవలేదండి. ఆ పేరు మరియమ్మ. మరియమ్మ తగ్గిపోయింది బాగా.
సేవ ప్రారంభంలోనే ఏది కావాలన్నా కూడా తీసుకొచ్చి సేవకులుగా మాకు ఇచ్చేది, మమ్మల్ని పోషించేది. ఎందుకు ఈ విధంగా మీకు సాక్ష్యం చెప్తూ ఉన్నానంటే, పొదలో ఉన్నటువంటి ఆ సమస్య అనేది సమస్యగా ఎప్పటికి ఉండదు. మోషే విచిత్రంగా చూస్తున్నాడంట. ఏంటి విచిత్రం? ఏమిటి మిరాకిల్? ఏమిటి ఈ యొక్క విధానము అనేది విచిత్రంగా చూస్తూ ఉంటే ఆ పొద మండుతుంది కానీ బూడిద కావట్లేదు. ఆ పొద లోపల ఒక దేవుని దూత స్వరం వినపడుతుంది. మోషే, నీ కాళ్ళకున్న చెప్పులు విడిచి నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఒక ప్రయోజకునిగా మార్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒక ప్రయోజకునిగా మారుస్తా. అనేక మంది ప్రజలకి పరిచయం చేస్తా. నీ పాత స్థితిని వదిలిపెట్టి నా దగ్గరికి రాగలిగితే అనేక మంది నీ దగ్గరికి వచ్చి దండం పెట్టేటట్లుగా చేస్తా నేను. కారణం ఏమిటి? పాదాలకున్న చెప్పులు విడవాలి. పాదాలకున్నటువంటి చెప్పులు విడవాలి. ఆ పాదాలకున్న చెప్పులు విడిస్తే మన స్థితిగతి ఏ విధంగా ఉంటుందంటే, యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వాక్యం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. తీయాల త్వరగా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి. నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండిను. ప్రారంభంలో రక్షించబడిన ప్రారంభంలో నీ స్థితి కొద్దిగా ఉంటుంది. రక్షించబడిన ప్రారంభంలో శ్రమలు వస్తుంటాయి. రక్షించబడిన ప్రారంభంలో ఎన్నో శోధనలు వస్తున్నప్పటికీ వాటన్నిటిని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే నీ స్థితి అప్పుడు నీ స్థితి తుదకు మహాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు దగ్గరయ్యే కొంది యేసయ్య చేయి పట్టుకునేంత కొంది, యేసయ్యతో నడిచేంత కొంది, దేవునితో క్లోజ్ అయిన తర్వాత నీ స్థితి ఏమైందంటే మహాభివృద్ధి. అప్పుడు చూస్తావు నీ ఆశీర్వాదం. అందుకనే యోబు భక్తుడు అంటాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి. ఇప్పుడున్న పేదరికం 2 సంవత్సరాలకు ఆ పేదరికం అనేది పాతి పెట్టబడునుగాక. చెప్పండి గట్టిగా. దేవుడు రాబోయే దినాలు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆస్తి పరంగా ఆశీర్వదించునుగాక, ఆర్థికంగా ఆశీర్వదించునుగాక, పిల్లల పరంగా ఆశీర్వదించునుగాక. కారణం ఏమిటి అనంటే తుదకు ఏమండి మహాభివృద్ధి. వచ్చిన ప్రారంభంలో మహాభివృద్ధి లేదు. ప్రార్థనకు రావటం, గురకలు పెట్టి ముందుకు ఎనిక్కి ఊగటం, వెళ్ళిపోవటం. అవునా కదా? ప్రార్థనకు రావటం, పోవాలే, ప్రజెంట్ వేయించుకోవాలే అన్నట్లుగా వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక్కరు నిద్రపోయేవాళ్ళని నేను చూడట్లేదు. అందరు వాక్యం శ్రద్ధగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే ప్రారంభంలో నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు దేవుడు ఏం చేస్తాడంటే మహాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. ఆదివారాల పూట లేచి సాక్ష్యాలు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు. దేవుడు మా కుటుంబంలో ఈమెయిల్ చేశాడన్న, దేవుడు ఆమెయిల్ చేశాడు, దేవుడు గొప్ప ఆపదలను తప్పించాడు. మరి దేవుడి యొక్క ఆశీర్వాదమే, దేవుని యొక్క విధానమే ఇంకా రాబోయే దినాలలో మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి, కోడికను ముగించుకుందాం.